పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుందని ఎందుకంటారు? మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురువుని కోర్కెపై పౌష్య మహారాజు వద్దకు వెళ్ళి కర్ణాభరణాలు అడుగుతాడు. దానికి మహారాజు ఒప్పుకొని అతిథికి, అందున బ్రాహ్మణ పుత్రునికి ఆతిథ్యమిస్తే మహాపుణ్యమని తలుస్తాడు. భోజనం చేసి వెళ్ళమని చెబుతాడు పౌష్యుడు. చక్కటి భోజనం సిద్ధం చేయిస్తాడు. భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకునికి భోజనంలో ఓ వెంట్రుక కనిపిస్తుంది. దానితో మండిపడి పౌష్య మహారాజును గ్రుడ్డివాడిని కమ్మని శాపమిస్తాడు. ఆ శాపానికి పౌష్య మహారాజు కన్నెర చేస్తాడు. మునివాసం చేసిన వాడవు కదా అని గౌరవిస్తే, పిలిచి విస్తరి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నాకే శాపం ఇస్తావా అని ప్రతిశాపం ఇస్తాడు. తర్వాత ఇద్దరూ చింతిస్తారు. అది వేరే గాథ. కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలానే జరుగుతుంది. మంచి పనైనా తరచి తరచి సరైన వ్యక్తులకి చేస్తేనే పుణ్యం.